హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. త్వరలోనే మనందరికీ ఇష్టమైన వినాయక చవితి పండుగ వచ్చేస్తుందండి. వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టే నైవేద్యం పప్పులో ఉండ్రాళ్ళు చేయబోతున్నాను. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పప్పులో ఉండ్రాళ్ళకి కావాల్సినవి అండి, బియ్యము ఒక 3 hours నానబెట్టుకోవాలి. పెసరపప్పుని కూడా చక్కగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను. బెల్లం, ఇలాచి 5 తీసుకున్నానండి. కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పప్పులో ఉండాలి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను నానబెట్టుకున్న 3 గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని చక్కగా మిక్సీలో వేసుకొని ఇలా జల్లిడి పట్టుకుంటున్నానండి. మీకు ఇది కూడా చూపించాలనుకున్నాను, కాకపోతే నాకు కుదరలేదండి. జల్లిడి పట్టుకోవడం పూర్తయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాలి. ప్యాన్ హీట్ ఎక్కిందండి, చక్కగా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మనం ఫస్ట్ కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా చక్కగా ఎర్రగా వేగాలండి. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చక్కగా ఎర్రగా వేగాయండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇవి కూడా వేగాయండి, నేను కప్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను 3 hours, ఏ గ్లాస్తో అయితే నేను పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అందులో కొంచెం బెల్లం కూడా వేయాలి. ఈ బెల్లం కొంచెం కరిగిందండి చక్కగా. ఇప్పుడు నేను జల్లిడ్చి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసేస్తున్నాను. దీన్ని మొత్తం ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలండి. పిండి మొత్తం చక్కగా ఉడికి దగ్గరికి వచ్చేసిందండి. ఇలా వచ్చేయాలండి. చూసారా, ప్యాన్లో ఏం లేదు అంటే బాగా పిండి చక్కగా ఉడికి ముద్ద అయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద చక్కగా ఒక స్టీల్ గిన్నె పెట్టుకుందామండి, మందపాటిది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఉడికించుకుందామండి. పెసరపప్పు మొత్తం స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకొని ఉడికించుకుందాం. పెసరపప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందామండి. నేను ముందుగానే బెల్లాన్ని కొద్దిగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరగాలి పెసరపప్పులో. నేను ఆ బియ్యపు పిండిని, ఉడకబెట్టుకున్న బియ్యపు పిండిని చక్కగా ఉండ్రాళ్ళలా చేశానండి, చిన్న చిన్నగా. వాటిని ఇప్పుడు ఈ ఉడికిన పెసరపప్పులో వేసేద్దామండి. ఈ ఉండ్రాళ్ళన్నీ వేసేసుకున్నాక మొత్తం తిప్పుకొని ఒకసారి ఈ ఉండ్రాళ్ళు బాగా ఉడకాలండి. స్వీట్నెస్ కూడా తీసుకుంటాయి ఉండ్రాళ్ళు. మనకి బెల్లం కూడా కరిగిపోయిందండి. ఉండ్రాళ్ళు బాగా ఉడకాలండి. ఉండ్రాళ్ళు ఇలా పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నాను, ఇలాచీ కూడా వేసేస్తున్నాను. నేను ఒక 5 ఇలాచీలు చక్కగా ఇలా దంచి పెట్టుకున్నాను, అవి వేసానండి.
ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దాం. చక్కగా ఉండలు కూడా ఉడికాయండి. ఇలా అనుకోవాలి, ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉంటే ఉడికినట్టు అర్థం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేయించి పెట్టుకున్న కిస్మిస్ వేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పులో ఉండ్రాలు రెడీ అయిపోయాయి. ఇది మన సాంప్రదాయమైన తెలుగు వంటకం అండి. వినాయకుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ప్లేట్లోకి తీసుకున్న పప్పులో ఉండ్రాలని చక్క జీడిపప్పుతో కిస్మిస్తో అలంకరించుకోండి. ఇంతేనండి, ఈజీగా పప్పులో ఉండ్రాలు చేసేయచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.